వెల్కమ్ టు ఏవం తెలుగు ఫస్ట్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. తిరుమల మోడల్ ను అన్ని దేవాలయాల్లో అమలు ప్రణాళిక. టీటీడీ చైర్మన్ ఈవో ఆనంద్ సమక్షంలో సమగ్ర చర్చ. భక్త సేవలో పారదర్శకతపై సీఎం ఫోకస్. విద్యార్థుల హృదయంలో జగన్ ప్రత్యేక స్థానం ఉందన్న అంబటి. నాడు నేడు ఫలితమే విద్యార్థుల సమాధానం. కొత్త ప్రభుత్వం విద్యపై దృష్టి పెట్టలేదని విమర్శ. ప్రజాభిప్రాయం ఇంకా జగన్ వైపే ఉందని అంబటి రాంబాబు. పవన్ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ కౌంటర్. డీఎస్పీ అవార్డు. పవన్ ఆరోపణలు పరస్పర విరుద్ధం. సమాచార లోపంతో మాటలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్న ఫైర్. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచన. బీసీలకు 42% రిజర్వేషన్లపై పొన్నం ప్రభాకర్ క్లారిటీ. కాంగ్రెస్ కట్టుబాటు యథాతథం. అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టిన మంత్రి. చట్టపరమైన అడ్డంకులే అసలు సమస్య అన్న వివరణ. బీసీ హక్కులపై రాజకీయ ఆడొద్దన్న మంత్రి పొన్నం హెచ్చరిక. మహిళా పథకాలపై బీఆర్ఎస్ విమర్శలు నిరాధారణమన్న కల్వ సుజాత. కాంగ్రెస్ పథకాలతో మహిళలు స్వావలంబన బాటలో. స్వయం సహాయక మహిళా శక్తి పెరిగిందన్న ప్రభుత్వం. బీఆర్ఎస్ విమర్శలు అసహనం తప్ప ఇంకేమి కాదని వెల్లడి. వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరులో పోలీసుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నగల వ్యాపారులను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని, వసంత్ అనే వ్యక్తి పోలీసు అధికారులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. వ్యాపారులను గన్తో బెదిరించిన వసంత్ ఎవరో వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ భావన ఏం చేస్తోంది? ఇలా అన్యాయాలు జరుగుతున్నా మామూలుగా కూర్చుంటుందా అంటూ ప్రశ్నించారు. వ్యాపారుల భద్రతకు పోలీసులు బాధ్యత వహించాలని, ఇలాంటి ఘటనలు ప్రొద్దుటూరు ప్రతిష్టను దెబ్బతీస్తాయని తెలిపారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ప్రజలకే భయం కలిగించేలా వ్యవహరించకూడదని అన్నారు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు. కాబట్టి డిఎస్పీ గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి ఆయనకు తెలిసి కూడా దానికి సహకరిస్తూ ఉంది, మద్దతు పలుకుతూ ఉంది. ఎందుకు మార్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఏ దాంట్లోనైనా చిన్న సెక్షన్లు వేసినప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగి కొంచెం పెద్దగా వచ్చేటట్టుంటే సెక్షన్ మారుస్తారు తప్పక కేసుని స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చాల్సిన పని ఏముంది? ఎందుకంత అవసరం వచ్చింది? మీరు అందరూ ఒక 4-5 రోజుల నుంచి ఒక ప్లాన్తో మార్చుకుంటా. మీ అందరికీ తెలిసి, డిఎస్పీ గారికి కూడా తెలిసి వాళ్ళను ఈ తనికంటి శ్రీనివాసును, తనికంటి వెంకటస్వామిని కొట్టడం దాంట్లో ఆయమ్మ కూడా భాగస్వామ్యం ఉంది. విశాఖలో క్రైమ్ నియంత్రణపై జరిగిన సమీక్షలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాక్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసుల్లా పనిచేస్తోందని, ప్రతి వ్యక్తి తమ ఇళ్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాల నియంత్రణ మరింత మెరుగుపడుతుందని సూచించారు. అక్టోబర్ నెలలో 83 చోరీ కేసులు నమోదవగా వాటిలో 58 కేసులను ఛేదించి 77 మంది నేరస్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 505 మొబైల్స్, 838 గ్రాముల బంగారం, నగదు సహా మొత్తం 1,12,00,000 విలువైన ఆస్తులను రికవరీ మేళా ద్వారా బాధితులకు తిరిగి అందజేశారు. కంచరపాలెం చిన్నార హత్య కేసులో కీలక అనుమానితుడిని గుర్తించామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని కమిషనర్ తెలిపారు. 505 మొబైల్ ఫోన్స్. ఇప్పుడు హైయెస్ట్ రికవరీ జరిగింది కంచర్పాలెం క్రైమ్ పోలీస్ స్టేషన్. 10,35,000 రూపాయలు విలువైన ప్రాపర్టీస్ రికవర్ చేశారండి. నంబర్ ఆఫ్ కేసు చూస్తే కూడా మన డీసీపీ క్రైమ్స్ ఆధారంలో, ఏసీపీ ఇన్ఛార్జ్ క్రైమ్స్ ఆధారంలో మన పోలీస్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ క్రైమ్ వింగ్లో పగలు రాత్రి కృషి చేస్తున్నారని, మన క్రైమ్ సంఖ్య కూడా మామూలుగా మోర్ దెన్ 100 ఉంటే ప్రతి నెల
ఈ అక్టోబర్ నెల ఓన్లీ 83. ఇప్పుడు లాస్ట్ కొన్ని నెలల్లో చూస్తే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 112, సెప్టెంబర్ 105, లాస్ట్ ఇయర్ అక్టోబర్ 115, నవంబర్ 103, డిసెంబర్ 117, జనవరి 106, ఫిబ్రవరి 109, మార్చ్ 130, ఏప్రిల్ 120, మే 84, జూన్ 84, జూలై 100, ఆగస్ట్ 105. సో లాస్ట్ 2 monthsలో సెప్టెంబర్ 79 అండ్ అక్టోబర్ 83 అంటే మన ప్రాపర్టీ అఫెన్సెస్ మనం తగ్గించగలిగాము. అందులో ఈ స్ప్లిట్ కేసెస్ చూస్తే కూడా గ్రేవ్ కేసెస్ కూడా బాగా తగ్గినాయి. సో ఈ మంచి రిజల్ట్ సాధించిన క్రైమ్ వింగ్కి నేను అభినందిస్తున్నా. దేవాదాయ శాఖ మరియు టీటీడీ కార్యకలాపాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింగాల్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలో అమలవుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్రంలోని ఇతర దేవాలయాల్లో కూడా అమలు చేసే దిశగా ముఖ్య చర్చ సాగింది. భక్తులకు మెరుగైన సేవలు, పారదర్శక వ్యవస్థ, సాంకేతికత వినియోగం, దేవాలయాల ఆదాయం, వ్యయాల నిర్వహణలో కఠినమైన పర్యవేక్షణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. దేవాలయాల అభివృద్ధి, భక్త సేవ పద్ధతుల సంరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ఒక విద్యార్థి నాకు నచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన విషయాన్ని అంబటి రాంబాబు ప్రస్తావించారు. విద్యారంగంలో చేసిన అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన నాయకుడిగా వైఎస్ జగన్ పిల్లల మనసుల్లో నిలిచిపోయారని తెలిపారు. విద్యార్థుల ఆలోచనల్లో, అభిమానంలో జగన్ స్థానం ప్రత్యేకమైందని అంబటి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన నాడు నేడు, అమ్మఒడి, జాగ్రత్తలు వంటి పథకాలు పిల్లల జీవితాలను మార్చాయని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రస్తుతం విద్యార్థులపై దృష్టి లేకపోవడం వల్లే పూర్వపు అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. పిల్లలు చెప్పిన మాటలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయని, జనం హృదయాల్లో ఇప్పటికీ జగన్ పేరు బలంగా ఉందని అంబటి రాంబాబు చేశారు. ఇష్టమైన పొలిటీషియన్ అంటే నా హీరో, సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. చూసారా మీరు? చూడపోతే చూడండి. అంటే ఎందుకయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అంటే, స్కూళ్ళు బాగు చేశాడండి, చదువులు బాగు చేశాడండి అని చెప్పాడు. తర్వాత దాన్ని ఏదో తిమ్మిని బొమ్మిని చేసి మళ్ళీ అతని చేత ఏదో చెప్పించుకోవడానికి ప్రయత్నం చేశాను. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, నువ్వు పిల్లల్ని ఎంత ట్రైనింగ్ చేసినా వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకో తెలుసా? విద్యాలయాలని బాగు చేసినటువంటి, ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తికి, ప్రతి పిల్లవాడికి విద్య కావాలని భావించినటువంటి వ్యక్తి, అమ్మఒడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అందువల్ల విద్యార్థుల హృదయాలలో ఆ నోట విని ఆయన సూపర్ హీరోగా భావించారు. దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం పాపం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నంగా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలపై మండిపడుతూ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, డీఎస్పీ పేకాట క్లబ్ నడిపిన వ్యవహారంపై పవన్ చేసిన కామెంట్లు బాధ్యతారహితంగా ఉన్నాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యల నిజమైతే ఆ డీఎస్పీకి ప్రభుత్వం ఎలా అవార్డు ఇచ్చింది అని బొత్స ప్రశ్నించారు. సమాచార లోపం వచ్చినప్పుడు జనాల్లో కలకలం రేపేలా మాట్లాడడం సరికాదని, పవన్ కళ్యాణ్ ఉన్నందున వ్యవహారాలు మాట్లాడే ముందు 3 సార్లు ఆలోచించాలన్నారు. ప్రభుత్వం తన అధికారిని సత్కరించగా ఉప ముఖ్యమంత్రి అతనిపై ఆరోపణలు చేయడం పరస్పర విరుద్ధమని, ఇది పాలనలో అయోమయం, దారి దోషాన్ని చూపిస్తోందని విమర్శించారు. పవన్ కు వచ్చిన సమాచారం నిజమైతే ప్రభుత్వం వెంటనే అవార్డులు రద్దు చేయాలని, లేకపోతే ఉప ముఖ్యమంత్రి ప్రజల్లో గందరగోళం కలిగిస్తున్నారని చెప్పారు. ఎందుకు అరకెట్లయిపోయారు? మీ దానికి సంబంధించిన మంత్రి కూడా మీ పార్టీ మంత్రే కదా, మీ ఆ కోటాల్లో ఓటాల్లో మీకే కదా వచ్చింది. ఎందుకు అరకెట్లయిపోయారు? మీరు మంత్రి, ప్రభుత్వం మీదే కదా, కుటుంబ ప్రభుత్వం. ఒకటి. రెండోది, అసలు నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరికైనా అవార్డులు కానీ రివార్డులు కానీ ఇచ్చినప్పుడు పోలీసు వ్యవస్థలో పారామీటర్ ఏంటి అనేది మొన్న నాకు ఒక సందేహం వచ్చింది. మొన్నే వచ్చింది నాకు. అంతకుముందు వచ్చి కింద నుంచి సిఫారసు చేస్తారు,
వాళ్ళు బాగుంటే వాళ్ళ నడవడికి కానీ వాళ్ళ తాలూకు ప్రవర్తన కానీ లేకపోతే వారి తాలూకా కేసెస్ డిటెక్టివ్ కేసుల్లో కానీ లేకపోతే ఇంక మిగతా ఓ 10 ఆ పారామీటర్లు బట్టి ఇస్తారు అవార్డులు కూడా. కానీ మనం తెలిసింది నాకు అవేవి చూడరని. ఎందుకు? స్వయాన్న ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒకటి ESPని అతను ప్యాకాడ క్లబ్లో నడిపిస్తున్నాడు. అతను అవినీతిపరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు. చెప్పిన తర్వాత ఎందుకు చెప్పారు మీరు? మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పారు. ఒక బాధ్యత గల ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కదా. మరి ఆయనకు వచ్చి మా ప్రభుత్వం వచ్చి ఈయన మంచివాడు ఉత్తముడు ఇదని చెప్పని ఆయనకి అవార్డు అడిగించింది. అయితే బాధితుల ఉప ముఖ్యమంత్రి గారికి సమాచార లోపమైన ఉండాలి. సమాచార లోపం ఉన్నప్పుడు మీరు ఆ సమాచారం బయటకు మాట్లాడకుండా ఉండాలి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా లేదు. మీ సమాచారం కరెక్ట్ అయితే ఆ రివార్డుని వచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందుకు మీరు అడిగారు కాబట్టి చెప్తాను నేను. ఇది ఎవరిని విమర్శలు కాదు. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు కూడా గుర్తిరిగి మనం ఉండాలి. ఒక మాట మనం మాట్లాడామంటే ఒక మంత్రిగా దానికి ఎంతో శాంటిటీ ఉంటుంది. లేనప్పుడు ఆ మాటలు విధులైపోవాలి. అది నా అభిప్రాయం. బీసీ రిజర్వేషన్ల విషయమై జరుగుతున్న రాజకీయ విమర్శలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ కట్టుబాటు ఎవరికి యథాతథంగానే ఉందని స్పష్టం చేశారు. చట్టపరంగా న్యాయపరంగా సాధ్యమైన అన్ని మార్గాలను ప్రభుత్వం ఇప్పటికీ పరిశీలించిందని, రిజర్వేషన్ల పెంపు కోసం సుప్రీంకోర్టు పరిధిలో అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొన్ని పార్టీలు బీసీల పేరుతో ముసలి కన్నీళ్లు కారుస్తున్నాయని, బీసీ వర్గాల్ని తప్పుదారి పట్టించే ఉద్దేశంతో అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. చట్టపరమైన అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో బీసీల రాజకీయ ఆర్థిక స్థాయిని పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ అంశాన్ని ఎన్నికల రాజకీయాలతో లింక్ చేసి నారేటివ్ సృష్టించే పార్టీలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్లకు పోతామనే మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రివ్యూ చేసి తదనంతరం కేబినెట్ లో పెట్టి కేబినెట్ నుండి శాసనసభలో చర్చకు ఉంచి చర్చలో అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. బహిరంగ రహస్యం. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల మీద ముసలి కన్నీరు కారుస్తూ తమ ఉనికి కోల్పోతుందనేటువంటి ఆలోచనతోటి అవకాశం తీసుకొని ఈరోజు రాజకీయపరమైన విమర్శలు చేస్తా ఉన్నారు. మహిళా సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు పూర్తిగా ఆధారం లేనివేనని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి మహిళా సంక్షేమం కార్యక్రమం ప్రజల నుండి మంచి స్పందన పొందుతోందని, మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇవి కీలకంగా మారనున్నాయని ఆమె తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు చేసే విమర్శలు మహిళల శక్తివంతనపై వారికి ఉన్న అసహనాన్ని మాత్రమే స్పష్టంగా చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో మహిళల చదువు, ఉపాధి, స్వయం సమూహాల ద్వారా ముందుకు సాగుతున్నానని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మహిళలు తగిన బుద్ధి చెబుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్న పనులను కించపరచడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటైందని, అయితే ప్రజలు అసలు విషయాన్ని బాగా అర్థం చేసుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు. మీరు ఇచ్చినటువంటి నాణ్యతని, రంగులు కాదు నాణ్యత కావాలి అని ప్రజలు అడిగారు. ఆ రోజు మీరు అవమానించారు తెలంగాణ ప్రజలకి. 50 రూపాయల చీర ఇచ్చి అది కనీసం దొడ్డిలో బర్రెలకు కట్టేయడానికి కూడా పనికిరానటువంటి చీరలు ఇచ్చారు. ఆ పొలం చుట్టూ కంచెకు కట్టేయడానికి కూడా పనికిరాని చీరలను ఇచ్చారు. ఎవడన్నా మీరు ఇచ్చిన చీరలు కట్టిర్రా? పండగ పూట ఎవరన్నా మంచి చీర తెచ్చుకొని కొత్త చీర సప్పో చేసన్నా మంచి చీర కొనాలి అనుకుంటారు. భర్తలో, కొడుకులో, లేకపోతే అన్నదమ్ముల్లో ఇప్పించిన మంచి చీర కొనాలంట. ఈ రోజు తండ్రి స్థానంలో ఉండి, కొడుకు స్థానంలో ఉండి అన్ని చూసుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా అన్ని విధాలా కాపాడుతున్నటువంటి మహిళల్ని చూసి తట్టుకోలేనటువంటి దొంగ వెధవలు ఫ్రీ బస్ ఇచ్చినా ఏడ్చి చచ్చారు. ఈరోజు మంచి నాణ్యమైన చీర ఇచ్చినా ఏడ్చి చస్తున్నారు. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం. అందులో ఇప్పటివరకే 65 లక్షల మంది ఈ స్వయం ఉపాధి సంఘాలలో చేరి ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఇంకా 35 లక్షల మందిని కూడా ఇందులో చేర్పించాలి అని ముఖ్యమంత్రి గారి సంకల్పం. కాబట్టి అందరూ ఒక్క రకంగా ఉండాలి, నా కుటుంబం లాగా ఉండాలి, తేడా ఉండొద్దు, వాళ్ళు ఒక రకంగా నేను ఒక రకంగా అని సంకల్పం తీసుకొని మంచిగా
నాణ్యమైన బార్డర్ ఉన్నటువంటి కలర్ వెలిసిపోయినటువంటి చీరనిస్తే దాని మీద కూడా మాట్లాడారు. ఇంకా మీరు దేని మీద మాట్లాడరు? ఏ దానికైనా మీకు ఒక సోషల్ మీడియా ఉంది, దాని మీద కోట్ల రూపాయలు పోస్తాం. సోషల్ మీడియాకి తప్పించి జనాల్లోకి పనికిరాం కాబట్టి అదే మాట్లాడతారు. మీ బతికే అది. కాబట్టి ఈ చీరల విషయంలో వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఆడపిల్లలకి ఇచ్చినటువంటి కానుకగా భావించాలి తప్పించి మీరు ఇచ్చినటువంటి దసరాకి బతుకమ్మకి కనీసం బతుకమ్మకు ఎత్తుకోవడానికి కింద సుట్ట చేసుకొని పెట్టుకుంటారు, దానికి కూడా పనికిరాని చీర మీరు ఇచ్చింది. మీకు మాకు చాలా తేడా ఉంది. దానికి తేడా చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. అప్పుడు ఇచ్చిన చీరలు చూడండి, ఇప్పుడు మీరు మొత్తం నాకైతే తెలియదు ఎన్నేళ్ల నుంచి చీరలు ఇస్తున్నారు సరిగ్గా గుర్తులేదు. కానీ ఆ ఇచ్చిన ఒక్క చీర మీరు 10 చీరలు ఇచ్చినా ఒక్కటే క్వాలిటీ, అంత డబ్బు కలిపితే ఈ రోజు మేము ఇచ్చిన ఒక్క చీర క్వాలిటీ అంతే రేటు. తెలంగాణ నేతన్నల చేత నేపింపబడినటువంటి చీరలు ఇచ్చినాం. మీలాగా గుజరాతోలకు అమ్ముడు పోయి గుజరాతోల చీరలు మాత్రం తెచ్చి తెలంగాణ ప్రజలకు ఇయ్యలేదు. ఇటు 2 రకాలుగా, ఇటు మంచి నాణ్యమైన చీర, అటు నేతన్నల చేత నేతన్నలకు ఉపాధి కలిగించేటట్టు చేసినటువంటి మా ప్రభుత్వం. మీకు మాకు అది తేడా. కాబట్టి గుర్తుంచుకోండి, అందరూ ఒక రకంగా ఉండాలి, వ్యత్యాసం ఉండొద్దు అని ఈ రకంగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా మహిళలే ఇక ఏమిడితో కొడతారో మీకు అర్థమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలు మరింత వేడిగా మారాయి. ప్రజల ఆస్తులైన 5 లక్షల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఇష్టానుసారం బంధువులకు సన్నిహితులకు రాసివ్వాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇది ప్రభుత్వ ఆస్తి కాదు, వ్యక్తిగత సొంతం కాదనే విషయాన్ని కేటీఆర్ స్పష్టం చేస్తూ ప్రజల సొమ్ముపై ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం రేవంత్ కు లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఎంతో విలువైన ఈ భూములు ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవారు ప్రజల విశ్వాసంతో పాటించాలి తప్ప కుటుంబ ప్రయోజనాల కోసం కాదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. భూములపై జరుగుతున్న నిర్ణయాల్లో పారదర్శకత లేదని, ప్రజలకు తెలియకుండా రహస్య ఒప్పందాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పెట్టుకుంటే చాలంట. ఎస్ఆర్ఓ వాల్యూ మీద, ఎస్ఆర్ఓ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ, ముందే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది మార్కెట్ మీద చూస్తే. ఇప్పుడు మీ కల్వకుర్తి, కల్వకుర్తిలో ఎకరం నిజానికి మార్కెట్లో ₹1,00,00,000 ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది, అంతేనా? అంతే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు ఎరికేనా, ₹1,00,00,000 ఉన్న భూమి కేవలం రిజిస్ట్రేషన్ ధర మీద 30% కడితే చాలంట. అర్థమైందా? రిజిస్ట్రేషన్ 5 లక్షలు అనుకో, మార్కెట్లో ₹1,00,00,000. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రపోజల్ ఏంది ఎరికేనా, 5 లక్షలలో 30% అంటే ఎంత? 1,25,000, 1,30,000. ₹1,30,000 కడితే శాశ్వతంగా ₹1,00,00,000 భూమి నువ్వు తీసుకో, అపార్ట్మెంట్లు కట్టుకో, ఏమైనా చేసుకో అంటు. ఇది దోపిడీ కాదా? ఇంతకు మించిన దోపిడీ ఇంకేమైనా ఉంటుందా? హైదరాబాద్లో ఇల్లు కడదామంటే జాగలేదు, ప్రభుత్వ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కడదామంటే జాగా లేవు. హైదరాబాద్లో పార్కు కడదామంటే జాగా లేదు. హైదరాబాద్లో ఒక ఛాయ్ డబ్బా పెడదామంటే జాగా లేక గరీబోలు ఫుట్పాత్ మీద పెట్టుకుంటే వాటిని వచ్చి హైడ్రా కొట్టేస్తుంది. హైదరాబాద్లో బొందలగడ్డకు జాగ లేదు, హైదరాబాద్లో మోరీ కడదామంటే జాగ లేదు, రోడ్డు విస్తరిద్దామంటే జాగ లేదు. కానీ 9,300 ఎకరాలు ఆయన అత్త సొమ్ము అన్నట్టు, ఆయన అబ్బసొత్తు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి ఈ 500-600 మంది బడాబాబులకు రాసిచ్చేస్తున్నాడు. రాసిస్తే ఉతానే రాసిస్తాడు రేవంత్ రెడ్డి. నీకు తెలియదా, నాకు తెలియదా? ఇవాళ 10% కాదు, ఎక్కువనే ఉన్నది, 50% ట్యాక్స్ ఉన్నది, RR ట్యాక్స్ 50% వెనుకకు నూక్కుండే. ఇది కథ. అంటే 9,300 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, ఎంత? 4.5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్ల ఆస్తి. అందులో 50% కాంగ్రెస్ వాళ్ళు దొబ్బక తినే ప్రయత్నం చేస్తాను. ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగాలు ఇస్తారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం తెస్తారని ఇచ్చింది. ఇక నా ఇష్టం ఉన్నట్టు నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, మాల్స్ కట్టుకుంటా, నీ అయ్యే సొమ్మా వాన అయ్యే సొమ్మా? అందుకే మనమేం డిమాండ్ చేస్తున్నాం, వాపస్ తీసుకో భూములు, కాదంటే బహిరంగ మార్కెట్లో వేలం పెట్టు. మీరు చూస్తున్నారు కదా పేపర్లో, ఏం రాస్తున్నారు పేపర్లో? రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని వేలం పెడితే ఒక ఎకరం 177 కోట్లు. మరి 177 కోట్లు ఇక్కడ ఎట్లుంటుంది? 2 కిలోమీటర్ల అవతల ఎకరం 3 కోట్లు ఎట్లుంటుంది? ఇది దోపిడి కాదా? మరి ఆలోచించద్దాం మనం. సరే, రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు బిక్తాడు. ఆ పైసలు, మరి ఆ ప్రభుత్వ పైసలు, ప్రజల పైసలు ఎడపోవాలి. అది ఇవాళ మన పంచాయతీ. ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం చర్చ పెట్టకపోతే, ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. పరకామణి కేసుతో సంబంధం బయటకు వస్తోందని తెలిసే కొంతమంది రాజకీయ నేతలు ఏడుపులకు దిగుతున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు విమర్శించారు. దొంగతనం జరిగిన తర్వాత దర్యాప్తు వేగంగా జరుగుతుండగా నిందితులు బయటపడుతున్నారని గ్రహించిన వారు బాధితుల్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు.
ఈ కేసులో ఎవరైనా ప్రమేయం ఉంటే ఖచ్చితంగా శిక్ష తప్పదని ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని గుర్తు చేశారు. టీటీడీ వంటి పవిత్ర సంస్థల్లో జరిగిన దోపిడీని రాజకీయ మలుపు తిప్పేందుకు ప్రయత్నించడం తప్పు అని రవినాయుడు స్పష్టం చేశారు. భక్తుల భావాలను కించపరిచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. నిజాలు బయటపడే కొద్దీ కొంతమంది నాయకులు భయంతో ఆరోపణలు, అపోహలు వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. ఏదో మేధావిలాగా ఆయన ఏదో చెప్పారు. మేము సూటిగా అడుగుతున్నాం, పర్కామణి కేసు రాజీకి నీ ప్రమేయం ఉందా లేదా? అది చెప్పమంటే అది చెప్పడు, అక్కడ మాట్లాడమంటే అది మాట్లాడు. చినుకులెన్ని, నీళ్ళెన్ని, ఏంటి మాకు అర్థం కావడం లేదు. నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పర్కామణి కేసు సెటిల్మెంట్ అయింది. అప్పటి సిఐ తిరుమల 2 టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి, అప్పటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సీఎంఓలో ఉన్న అధికారులు, టీటీడీలో ఉన్న అప్పటి ఈఓ మీ ప్రమేయం ఉందా లేదా అని చెప్పడం మానేసి ఏందో మాట్లాడుతున్నాడు ఆయన. నాకు ఒక డౌట్ ఉంది. నిజమే, పసిఫిక్ మహాసముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి కొలతేస్తారని అడిగారు. దాని అర్థం ఏంటి? ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ కుట్ర కోణంలో, ఈ కుంభకోణంలో అనేక మంది ఉన్నారు, మీరు కొలత వేయగలుగుతారా అని ఆయనే ఒప్పుకునేశాడు. ఈ పర్కామణి సెటిల్మెంట్లో ఏదైతే రవికుమార్తో జరిగిన డీల్ ఏదైతే ఉందో ఆ డీల్లో అనేక మంది ఉన్నారు. బహుశా ఆయన మాటలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి కింది స్థాయి వరకు ఉన్నారు. మీరు ఎంతమందిని లెక్కేస్తారు, ఎంతమందిని పిలిపించగలుగుతారు అని ఆయన మనసులో ఉన్న మాట బయట వచ్చేట్టుంది. ఆయన ఒప్పేసుకున్నాడు, దీన్ని మీరు లెక్క పెట్టలేరు, అంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని. ఎంతమంది ఇన్వాల్వ్ అయినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. స్వామివారి భక్తుడిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, స్వామివారి కుట్ర కోణంలో ఎవరన్నా కానీ భాగస్వాములు అయితే వాళ్ళకి జీవితం ఉండదు, అదే చివరి రోజు అవుతుందని. స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవితాలు ఒకసారి చూడండి, ఎంత దుర్భరంగా ఉన్నాయో ఒకసారి చూడండి. కానీ సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళ వ్యవహార తీరు చూస్తుంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటాడు ఒక ఆయన, ఈయనేదో మిళితమైన భాషలో మాట్లాడతాడు. మేము ఒకటి అడుగుతున్నాం, పర్కామణి కేసు సతీష్ కుమార్ అనే వ్యక్తి అప్పుడున్న ఏవిఎస్ఓ ఆయన పోయి రవికుమార్ని పట్టుకున్నారు. రవికుమార్ని పట్టుకున్న తర్వాత 2 టౌన్లో కేసు నమోదు చేశారు. 2 టౌన్లో నమోదు చేసిన తర్వాత 41 నోటీస్ ఎవరు ఇచ్చి పంపించమని చెప్పారు? మీరు కాదా? అందరినీ అలానే వదిలేస్తారా మీరు? ఎంతమంది మీరు ఇబ్బంది పెట్టలేదు, మరి రవికుమార్ మీద ఎందుకు మీకు అంత ప్రేమ ఆ రోజు? ఏమి మమకారంకి ఏమి కారణం? 41 నోటీస్ ఇచ్చి విచారణ కూడా చేయకుండా $100 ఆ రోజు దొరికాయి. కొన్ని కోట్లు స్వామివారి నగదును సంవత్సరాల తరబడి దోచుకున్నాడు. ఆయన ఒకటే కాదు, ఒకరితోనే అవ్వదు, అనేక మంది ఉన్నారు. విచారణ చేయాల్సిన పోయి ఆయన 41 నోటీస్ ఇచ్చి ఫ్రీగా వదిలేసి జయచంద్రారెడ్డి అనే రవికుమార్ బినామీ జయచంద్రారెడ్డి కారులో సిఐ జగన్మోహన్ రెడ్డి, జయచంద్రారెడ్డి రవికుమార్తో డీల్ మాట్లాడి ఇదే కరుణాకర్ రెడ్డి గారిని చెన్నైకి తీసుకుపోయింది వాస్తవా కాదా? పాండీ బజార్లో మధ్యస్థం జరిగింది వాస్తవా కాదా? ఈరోజు రవికుమార్ పైన ఉన్న ఆస్తుల్ని స్వామివారికి ఇచ్చారంటున్నారు, బాగానే ఉంది. మరి రవికుమార్ బామార్ది పైన ఉన్న ఆస్తులు, ఆయన బినామీల ఆస్తులు అవి ఎవరికి వెళ్ళాయి? గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఎరువు, విత్తనాలు, మద్దతు ధర, బీమా ఏ విభాగంలోనూ సహాయం చేయలేదని, ఇప్పుడు మాత్రం
ఎగిరిపడి పత్తి ధరలపై అబద్ధపు కథలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ హయాంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని, బకాయిలు తీర్చడానికి చర్యలు తీసుకోలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు భరోసా కలిగే విధంగా కొత్త విధానాలు తీసుకొస్తోందని చెప్పారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైసీపీ చేస్తున్న విమర్శలు ప్రజలను తప్పుదోవ పట్టించే ఆ విధంగా ఒక రాజకీయ నాయకుడిగా పరిణితి సాధించినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు తన అధికారంలో ఉన్న తర్వాత తను ఏమి చేశాడో ప్రజలు చూసిన తర్వాత మళ్ళీ మొదటికెళ్ళి తన అబద్ధాలు చెప్పేదానికోసం, తన అబద్ధాలను నమ్మి ప్రజలు తన వెంట నడుస్తారు అనేటువంటి అపోహలో, ఒక పొరపాటు ఆలోచనలో ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తనే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఒక ప్రతినిధిగానో ఒక రైతు నాయకుడిగానో ఉండి మాట్లాడితే తనకెప్పుడూ అవకాశం రాలేదు కాబట్టి, తనకు అవకాశం వస్తే ఏమి చేసి చూపించేవాడో లేదు కాబట్టి తను ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు దాన్ని విశ్వసించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి 2019 నుంచి 24 వరకు పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఈరోజు అదే అబద్ధాలని ఒల్లివేసేటువంటి ప్రయత్నం జరగటము అంటే ప్రజల్ని తక్కువగా అంచనా వేయటం. అధికార పార్టీ మీద నిందలు వేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవటం, చంద్రబాబు నాయుడు గారి మీద నిందారోపణలు చేసేటువంటి ప్రయత్నం చేయటం అంటే ఓకే. కానీ ఇక్కడ ప్రజలను కూడా తక్కువ అంచనా లేదా తక్కువ తెలివితేటలు కలిగినటువంటి వారిగా, తక్కువ జ్ఞాపక శక్తి కలిగినటువంటి వారిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు వారు? ఆయన రైతులకి చాలా గొప్ప అండగా ఉండి రైతులకి ఎంతో మేలు చేశాడు. ఈనాటి ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదు. టోటల్గా ఆయన చెప్పదలుచుకున్నటువంటి సారాంశం అది. నేను అడుగుతున్నా, 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణమాఫీ జీవో తీసుకొని వచ్చింది. 3 విడతలుగా మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినప్పటికీ 3 విడతలుగా 1,50,000 రుణం ఉన్నటువంటి రైతుకి 90,000 చొప్పున, ₹1,00,000 ఉన్న రైతుకి 60,000 చొప్పున, 50,000 కన్నా దిగువన ఉన్నటువంటి రైతులకి ఏక విడతలో మొత్తం రుణాలు రద్దు చేసింది. చివరిగా 2 విడతల రుణం 2019 ఎన్నికలకు ముందు 8,000 కోట్ల రూపాయల జీవోని, రైతులకి రావాల్సినటువంటి డబ్బుని జీవోని విడుదల చేసి డబ్బు కేటాయింపులు చేస్తే, ఎన్నికల కోడ్ వచ్చిందనేటువంటి నిబంధనతో ఆ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి వీలు కాకపోతే, నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆ జీవోని రద్దుపరిచి నువ్వు రావటమే నీ మొదటి వేటు కింద. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. తిరుమల మోడల్ ను అన్ని దేవాలయాల్లో అమలు ప్రణాళిక. టీటీడీ చైర్మన్ ఈవో ఆనంద్ సమక్షంలో సమగ్ర చర్చ. భక్త సేవలో పారదర్శకతపై సీఎం ఫోకస్. విద్యార్థుల హృదయంలో జగన్ ప్రత్యేక స్థానం ఉందన్న అంబటి. నాడు నేడు ఫలితమే విద్యార్థుల సమాధానం. కొత్త ప్రభుత్వం విద్యపై దృష్టి పెట్టలేదని విమర్శ. ప్రజాభిప్రాయం ఇంకా జగన్ వైపే ఉందని అంబటి రాంబాబు. పవన్ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ కౌంటర్. డీఎస్పీ అవార్డు. పవన్ ఆరోపణలు పరస్పర విరుద్ధం. సమాచార లోపంతో మాటలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్న ఫైర్. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచన. బీసీలకు 42% రిజర్వేషన్లపై పొన్నం ప్రభాకర్ క్లారిటీ. కాంగ్రెస్ కట్టుబాటు యథాతథం. అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టిన మంత్రి. చట్టపరమైన అడ్డంకులే అసలు సమస్య అన్న వివరణ. బీసీ హక్కులపై రాజకీయ ఆడొద్దన్న మంత్రి పొన్నం హెచ్చరిక. మహిళా పథకాలపై బీఆర్ఎస్ విమర్శలు నిరాధారణమన్న కల్వ సుజాత. కాంగ్రెస్ పథకాలతో మహిళలు స్వావలంబన బాటలో. స్వయం సహాయక మహిళా శక్తి పెరిగిందన్న ప్రభుత్వం. బీఆర్ఎస్ విమర్శలు అసహనం తప్ప ఇంకేమి కాదని వెల్లడి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి A1 తెలుగు ఫస్ట్ న్యూస్.